ఇప్పుడు మనం ఉర్వి అప్లికేషన్‌ని ఏ విధంగా ఇన్‌స్టాల్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా ప్లే స్టోర్‌కి వెళ్ళండి. ప్లే స్టోర్‌లో URVI స్పేస్ ఇచ్చి ఏపీపీ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఈ విధంగా మనకి ప్లే స్టోర్‌లో ఉర్వి యాప్ కనిపిస్తుంది. కుడి పక్కన ఉన్నటువంటి ఆ ఇన్‌స్టాల్ అనేటువంటి బటన్‌పై క్లిక్ చేసినప్పుడు అప్లికేషన్ మీ మొబైల్‌లో ఇన్‌స్టాల్ అవుతుంది. సో, ఈ విధంగా అప్లికేషన్ మీ మొబైల్‌లో ఇన్‌స్టాల్ అవుతుంది. ఇన్‌స్టాల్ అయ్యాక ఓపెన్ చేయండి. భాషను ఎంచుకోండి. ఫుల్ యాక్సెస్ ఇవ్వండి. అప్లికేషన్‌లోకి ప్రవేశించండి. మీకు ఇవ్వబడినటువంటి లాగిన్ క్రెడెన్షియల్స్ ఏమైతే ఉన్నాయో లాగిన్ ఐడి, పాస్వర్డ్‌తో పాటు ఆర్గనైజేషన్ ఏపీ.జిఓవి అని టైప్ చేసి ప్రవేశించండి. అప్లికేషన్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఏ విధంగా మనం వివోని ఎంచుకోవాలో చూద్దాం. గ్రామం పేరు, గ్రామ సంఘం పేరు, హ్యాబిటేషన్ అని ఈ ఎంట్రీస్ మనం ఇచ్చినప్పుడు కుడి కింద భాగంలో కనిపిస్తున్నటువంటి తరువాత అనేటువంటి బటన్పై క్లిక్ చేస్తే రైతు వివరాలు లోడ్ అయ్యేంత వరకు మరే ఎటువంటి అప్లికేషన్ కూడా ఓపెన్ చేయకుండా ఉర్వి అప్లికేషన్‌లోనే ఉంటూ రైతు వివరాల కోసమై మనం వేచి ఉండాలి. సభ్యుడు లేదా సభ్యురాలి యొక్క వివరాలు ఉర్వి అప్లికేషన్‌లో ఏ విధంగా నమోదు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ గ్రామంలో ఉన్న మొత్తం సభ్యుల వివరాలు స్క్రీన్‌లో కనిపించిన విధంగా మహిళా సంఘాల వారీగా కనబడతారు. ఇప్పుడు ఏదైనా మహిళా సంఘంలో ఒక సభ్యురాలను ఎంచుకుందాం. ప్రొఫైల్లో సభ్యురాలు, సభ్యుడి పేరు మరియు ఐఈఐడి నెంబర్ వివరాలు సరి అయినవిగా నిర్ధారించుకోవాలి. వ్యక్తిగత వివరాలను ప్రెస్ చేయండి. సభ్యురాలు, సభ్యుడు రైతు అయితే సేవ్ చేసిన తరువాత భూమి ఇతర మాడ్యూల్స్ డేటాను నమోదు చేయడానికి వీలుగా ఎనేబుల్ మోడ్లో ఉంటుంది. సభ్యురాలు, సభ్యుడు C4 లేదా C5 అయితే సేవ్ చేసిన తరువాత భూమి ఇతర మాడ్యూల్స్ డేటా నమోదు చేసే అనుమతి ఉండదు. కావున భూమి వివరాలు నమోదు చేయలేము. రైతు పేరు నమోదు చేయవలసిన ఏరియాలో సభ్యురాలు లేదా రైతు పేరును నమోదు చేయాలి. ఆధార్ సంఖ్యను నమోదు చేయడానికి ఇచ్చిన ఏరియాలో సభ్యురాలు లేదా రైతు యొక్క ఖచ్చితమైన 12 అంకెలు గల ఆధార్ నంబరుతో నమోదు చేయాలి. మొబైల్ నెంబర్ను నమోదు చేయడానికి ఇచ్చిన ఏరియాలో సభ్యురాలు లేదా రైతు యొక్క ఖచ్చితమైన 10 అంకెల గల మొబైల్ నెంబర్తో మాత్రమే నమోదు చేయాలి. మొబైల్ నెంబర్ మొదటి సంఖ్య 6, 7, 8, 9 నంబర్లతో మాత్రమే మొదలు అవ్వవలెను. జెండర్ నుంచి ట్రాన్స్జెండర్, పురుషుడు, స్త్రీలలో ఒకటి ఎంచుకోవలెను. సభ్యురాలి యొక్క మహిళా సంఘం పేరు వివరాలు తెలుపబడును. వయసు నమోదు చేయవలసిన ఏరియాలో వయసును నమోదు చేయవలెను. తన ఉత్పత్తులకు మార్కెటింగ్ సర్టిఫికేషన్పై ఆసక్తి ఉంది లేదు అనేది ఖచ్చితంగా తెలుపవలెను. సభ్యురాలు, రైతు విద్యార్హత డ్రాప్డౌన్ నుంచి విద్యార్హతను ఎంచుకొనవలెను. సభ్యురాలు, రైతు సామాజిక వర్గం డ్రాప్డౌన్ నుంచి ST, SC, OBC, జనరల్ మరియు మైనారిటీల నుంచి రైతు యొక్క సామాజిక వర్గంను ఎంచుకోవలను. సభ్యురాలు రైతు యొక్క హోదాను హోదా వివరాల నుంచి ఎంచుకోవలను. సభ్యురాలు, సభ్యుడు ప్రస్తుత కేటగిరీ వివరాలు రైతు C4 మరియు C5 నుంచి రైతు ప్రస్తుత కేటగిరీని ఎంచుకోవలను. సభ్యురాలు రైతు యొక్క వైవాహిక స్థితి. సభ్యురాలు రైతు వైవాహిక స్థితి డ్రాప్డౌన్ నుంచి వివాహితులు, పెళ్లి కాని మరియు వితంతువు రైతు వైవాహిక స్థితిని ఎంచుకోవలను. వైవాహిక స్థితి ఎంచుకున్న తరువాత వివాహితులు అయితే జీవిత భాగస్వామి పేరు
పెళ్లి కాని లేక వితంతువు అయితే తండ్రి పేరు నమోదు చేయాలి. వివాహితులైతే జీవిత భాగస్వామి ఆధార్, మొబైల్ నెంబర్ను, పెళ్లి కాని లేక వితంతువు అయితే తండ్రి ఆధార్ మరియు మొబైల్ నెంబర్ను నమోదు చేయాలి. పూర్తి వివరాలు నింపిన తరువాత క్రింద ఉన్న టిక్ మార్క్ పైన నొక్కవలెను. వివరాలు విజయవంతముగా పంపబడ్డాయనే సందేశము స్క్రీన్ పైన వస్తుంది.